స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే టాపిక్ వచ్చే లోపల Lagrange's mean value theorem. F of x be a function such that it is continuous in closed interval of a comma b and it is differentiable in open interval of a comma b. అంటే ఇక్కడ ఏంది ప్రీవియస్ గా రోలీస్ థీరం చెప్పుకున్నాం. ఆ రోలీస్ థీరం ఏంది 3 పాయింట్స్ ఉంది. ఆ ఉన్న 3 పాయింట్స్ లో స్టార్టింగ్ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా సేమ్ అయ్యే 2 పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే రోలీస్ థీరంలో 3 పాయింట్స్ సాటిస్ఫై అయితే ఇచ్చిన ఫంక్షన్ అనేది రోలీస్ థీరం సాటిస్ఫై అయినప్పుడు అండ్ అప్పుడు మనం f' కనుక్కుంటాం. అలానే లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో ఇచ్చిన ఫంక్షన్ ఎప్పుడు లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం సాటిస్ఫై అయిందంటే ఇక్కడ కూడా ఈ 2 పాయింట్స్ పాయింట్ నెంబర్ 1 లోపల ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ a comma b and it is differentiable in open interval of a comma b. ఈ 2 పాయింట్స్ సాటిస్ఫై అయితే then there exists at least one point c in open interval of a comma b such that f dash c is equal to f of b minus f of a by b minus a. అంటే Lagrange's mean value థీరంలో ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ 2 వాల్యూస్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు f dash c కనుక్కోవాలి. f' c కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా f of b మైనస్ f of a by b మైనస్ a. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, f of x is equal to x cube minus x square minus 5x plus 3 in the interval of 0, 4. Given f of x is equal to x cube minus x square minus 5x plus 3 in interval of 0, 4. Therefore it is polynomial function. అంటే ఇచ్చినది polynomial function కాబట్టి therefore f of x is continuous in closed brackets of 0, 4. ఇది స్టెప్ 1 సాటిస్ఫై అయింది. స్టెప్ 2 ఏంటి, ఇచ్చిన ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ అది ఏదైనా పాలినామియల్ ఆర్ లాగరిథమిక్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ కనుక ఫామ్ లో ఉంటే అప్పుడు అది కూడా స్టెప్ 2 సాటిస్ఫై అయినట్టు. అంటే f' x అంటే x క్యూబ్ కనుక్కుంటే ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది, x స్క్వేర్ కనుక్కుంటే 2x అవుతుంది, మైనస్ 5x కనుక్కుంటే మైనస్ 5 అవుతుంది, 3 కనుక్కుంటే 0 అవుతుంది. అంటే అప్పుడు ఎంత వచ్చింది 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5. అంటే ఏంటి ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది పాలినామియల్ లోనే ఉంది కాబట్టి therefore f of x is differentiable in open interval of 0, 4. ఓకే, ఈ 2 సాటిస్ఫై ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే f' c అనేది కనుక్కోవాలి. f' c అనేది కనుక్కోవడానికి ఫార్ములా f of b మైనస్ f of a by b మైనస్ a. ఇక్కడ f' c వాల్యూ రావాలంటే ఆల్రెడీ మనం f' x వాల్యూ కనుక్కుంటాం. ఎంత 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5. అలానే f' c రావాలంటే 3c స్క్వేర్ మైనస్ 2c మైనస్ 5 is equal to f of 4 మైనస్ f of 0 by 4 మైనస్ 0. ఇక్కడ f of 4 అంటే ఇచ్చిన ఫంక్షన్ లో x బదులు 4 పెట్టాలి. అలానే ఇచ్చిన ఫంక్షన్ f of 0 అంటే ఇచ్చిన ఫంక్షన్ లో x బదులు 0 పెట్టాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఇచ్చిన ఫంక్షన్ లో x బదులు 4 పెడితే 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 4 ప్లస్ 3. అదే ఇచ్చిన ఫంక్షన్ లో f of 0 పెడితే మైనస్ 3 అనేది వస్తుంది బై 4. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం 4 క్యూబ్ అంటే ఎంత 64, 4 స్క్వేర్ అంటే 60 మైనస్ 20 ప్లస్ 3 మైనస్ 3. అప్పుడు ఎంత మిగులుతుంది ఇక్కడ మనకి 28/4. అంటే 28/4 అంటే ఎంత 7. అంటే ఎంత ఉన్నట్టు ఇటు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3c స్క్వేర్ మైనస్ 2c మైనస్ 5 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ 7 ఉంది. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 7 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అయితే మైనస్ అవుతుంది, మైనస్ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 3c స్క్వేర్ మైనస్ 2c మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి c వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ పవర్స్ స్క్వేర్ లో ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ స్క్వేర్ లో ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ a వాల్యూ 3, b వాల్యూ మైనస్ 2, c వాల్యూ
-12 అప్పుడు ఏమవుతుంది ఫార్ములా ప్రకారం -2 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ అంట 3 సి వాల్యూ -12/2a 2 ఇంటూ 3 అప్పుడు ఏమవుతుంది 2 ప్లస్ ఆర్ మైనస్ √148/6 అండ్ ఇక్కడ √148 ఎలా రాసుకోవచ్చు 2√37 గా రాసుకోవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ ఎంత ఉంది మనకి 2 ప్లస్ ఆర్ మైనస్ 2√37 ఇక్కడ 2 ని కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ √37/6 2 1s 2 3s అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సి వాల్యూ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 2.3609 -1.6942 అండ్ గైస్ ఎగ్జామ్ లో కంపల్సరీ క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళండి కంపల్సరీ క్యాలిక్యులేటర్ ఉంటేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుంది ఓకేనా అండ్ ఇక్కడ ఒక వాల్యూ పాజిటివ్ లో వచ్చింది ఒక వాల్యూ నెగిటివ్ లో వచ్చింది ఏదైతే పాజిటివ్ వాల్యూ ఉంటుందో therefore c is equal to 2.3609 belongs to 0,4 therefore the given function satisfied Lagrange's theorem అర్థమైందా ఎగ్జాంపుల్ 1 అర్థమైంది ఓకే ఓకే ఎగ్జాంపుల్ 2 చూడండి అందుకే ఈ ఎగ్జాంపుల్ 2 కూడా చాలా సార్లు అడిగారు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఓకేనా అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాకపోతే ఈ ప్రాబ్లం చాలా సార్లు అడిగారు కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సింది ఓకేనా ఇఫ్ a లెస్ దాన్ b ప్రూవ్ దట్ b మైనస్ a బై 1 ప్లస్ b స్క్వేర్ లెస్ దాన్ tan స్క్వేర్ b మైనస్ tan స్క్వేర్ a లెస్ దాన్ b మైనస్ a బై 1 ప్లస్ a square using Lagrange's mean value theorem deduce the following అంటే ఇదేంటి Lagrange's mean value theorem యూస్ చేసుకొని ఇది ప్రూవ్ చేయాలి దాని తర్వాత ఇది కూడా ప్రూవ్ చేయాలి ఓకేనా ఇక్కడ ఏమి ఇచ్చారు π/4 ప్లస్ 3/24 లెస్ దాన్ tan ఇన్వర్స్ 4/3 లెస్ దాన్ π/4 ప్లస్ 1/6 ఓకే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా చూడండి గివెన్ f of x is equal to tan inverse x అంటే ఇక్కడ ఏంటిదంటే అంటే ఎప్పుడైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అప్పుడు f of x వాల్యూ tan inverse x తీసుకోవాలి ఎందుకు ఈ tan inverse b minus tan inverse అంటే ఏంటి క్వశ్చన్ tan inverse లో ఉంది కాబట్టి అప్పుడు f of x ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి tan inverse x గా కన్సిడర్ చేసుకోవాలి గివెన్ f of x is equal to tan inverse x and a which is a less than p ఎందుకు a less than p రాసినంటే tan inverse b minus tan inverse a b minus a అంటే ఇక్కడ ఏంది b అనేది పెద్దది a అనేది చిన్నది given f of x is equal to tan inverse x where a less than b by Lagrange's mean value theorem ఇక్కడ మనకి Lagrange's mean value theorem ప్రకారం f dash c అంటే ఏంటిది f dash c is equal to f of b minus f of a by b minus c where c belongs to a comma b అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ Lagrange's mean value theorem ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ స్టార్టింగ్ మనం f of x వాల్యూ తీసుకోవాలి f of x వాల్యూ తీసుకున్న తర్వాత ఇట్లా బై Lagrange's mean value theorem అని వేసి f dash c is equal to f of b minus f of a by b minus a అని వేయాలి ఇక్కడ స్టార్టింగ్ మనకి f of x వాల్యూ ఎంత తీసుకున్నాం tan inverse x తీసుకున్నాం f dash x వాల్యూ అంటే ఎంత 1/1 plus x square అంటే tan inverse x కి డిఫరెన్షియేషన్ ఏమైంది 1/1 plus x square అదే f dash c రావాలంటే 1/1 plus c square ఇక్కడ ఏంటి ఇక్కడ దీనిని f dash c is equal to f of b minus f of a by b minus a ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసాంగా అప్పుడు ఏమవుతుంది ఇది 1/1 plus అంటే ఇక్కడ f dash c వాల్యూ కనుక్కున్నాం కదా ఎంత వచ్చింది 1/1 plus c square is equal to ఇక్కడ మనకి f of b వాల్యూ ఎంత అంటే నార్మల్ గా f of x వాల్యూ tan inverse x f of b రావాలంటే x వాల్యూ b సబ్స్టిట్యూట్ చేస్తే tan inverse b minus tan inverse a by b minus a దీని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాము therefore c belongs to a comma b ఓకే ఇప్పుడు నుంచి జాగ్రత్తగా చూడండి
ఇక్కడ స్టార్టింగ్ మనకి టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ అంటే ఇక్కడ బి వాల్యూ అనేది ఏ వాల్యూ కంటే పెద్దది కాబట్టి ఇట్లా తీసుకుంటాము ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బిగా తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ అనేది బి వాల్యూ కంటే తక్కువ కాబట్టి చిన్నది కాబట్టి ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి అనేది తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు అన్నిటికీ స్క్వేర్లు అప్లై చేస్తే ఏ స్క్వేర్ లెస్ దెన్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ లెస్ దెన్ సి స్క్వేర్ లెస్ దెన్ బి స్క్వేర్. ఓకే, ఈ యొక్క స్టెప్లో స్టార్టింగ్ స్టెప్ ఇట్లా తీసుకుంటాము. దాని తర్వాత స్టెప్ స్క్వేర్లు అప్లై చేస్తాము. దాని తర్వాత స్టెప్ ఏం చేశాను, అన్నిటికీ 1 అనేది యాడ్ చేసాము. దాని తర్వాత స్టెప్ ఏంది, బై అనేది చేసాము. ఎట్లా చేసాము, ఎప్పుడైతే అండ్ గైస్ ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఈ 4 స్టెప్ చూడండి. ఎప్పుడైతే మనము 1/1 ప్లస్ ఏ స్క్వేర్ 1/1 ప్లస్ ఈ స్క్వేర్ ఇట్లా రాస్తాము, ఏదైతే ఇందాక సింబల్స్ ఏముంది ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి ఉంది కదా, ఎప్పుడైతే బై రాస్తామో అవి మొత్తం ఆపోజిట్గా అవుతాయి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే బై రాసినప్పుడు 1/1 ప్లస్ బి స్క్వేర్ అనేది ఈ 1/1 ప్లస్ సి స్క్వేర్ అండ్ 1/1 ప్లస్ ఏ స్క్వేర్ కంటే చిన్నది అయిపోయింది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అండ్ గైస్ ఇక్కడ మళ్ళీ ఈ మధ్యలో 1/1 ప్లస్ సి స్క్వేర్ బదులు ఎంత రాసుకోవచ్చు మనం, టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి 1/1 ప్లస్ సి స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ బై బి మైనస్ ఏ అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ డినామినేటర్లో బి మైనస్ ఏ ఇటు పంపిస్తాం, ఇటు పంపిస్తే వీటికి న్యూమరేటర్లుగా వస్తాయి. అంటే అప్పుడు బి మైనస్ ఏ బై 1/1 ప్లస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏ బై 1/1 ప్లస్ బి స్క్వేర్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేస్తాము. ఓకే, అంటే చివరిలో ఇదేగా మనం కనుక్కోమంది. స్టార్టింగ్ ఏమని చెప్పాడు, ప్రూవ్ దట్ అన్నాడు. ఓకేనా, అంటే ఇది ప్రూవ్ చేసాక మనం స్టార్టింగ్ ఇక్కడ ఏంది కనుక్కోమంది, ప్రూవ్ దట్ బి మైనస్ ఏ బై 1 ప్లస్ బి స్క్వేర్ లెస్ దెన్ టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ లెస్ దెన్ బి మైనస్ ఏ బై 1 ప్లస్ ఏ స్క్వేర్. ఇదేగా ప్రూవ్ చేయమని చెప్పింది కాబట్టి ఇలానే చేశాను. అంటే ఇక్కడ ఏం చేశాను, స్టార్టింగ్ ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి అనేది తీసుకున్నాం స్టెప్ 1. స్టెప్ 2లో ఏంది, స్క్వేర్స్ యాడ్ చేసాను. స్టెప్ 2 ఏంది, అన్నిటికీ 1 అనేది యాడ్ చేశాను. స్టెప్ 4లో ఏం చేశాను, బై అనేది యాడ్ చేశాను. ఎప్పుడైతే 1/, ఎట్లా యాడ్ చేశాను, అప్పుడు 1/, ఎప్పుడైతే యాడ్ చేశానో అప్పుడు వీటి యొక్క సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అయిపోతాయి. స్టెప్ 4లో ఏంది, ఈ ఆల్రెడీ మనం 1/1 ప్లస్ సి స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత స్టెప్లో ఏదైతే బి మైనస్ ఏ ఉందో దానిని అటు ఇటు మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, బి మైనస్ ఏ బై 1 ప్లస్ బి స్క్వేర్ బి మైనస్ ఏ బై 1 ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, అది కనుక్కున్నాం, అది ప్రూవ్ చేయమన్నారు. దాని తర్వాత ఏమి ప్రూవ్ చేయమన్నారు, 5/4 ప్లస్ 3/25 లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ 4/3 లెస్ దాన్ 5/4 ప్లస్ 1/6 అది ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, బి బదులు 4/3గా కన్సిడర్ చేస్తున్నాను. ఏ వాల్యూ ఎంత కన్సిడర్ చేస్తున్నాను, ఏ వాల్యూ 1గా కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే బి అండ్ ఏ వాల్యూ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే అవి ఏవైతే ఉన్నాయో అవి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏంటి, బి మైనస్ ఏ అంటే ఎంత, 4/3 మైనస్ 1/1 ప్లస్ బి స్క్వేర్ అంటే 16/9 లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ 4/3 మైనస్ టాన్ ఇన్వర్స్ 1 లెస్ దాన్ 4/3 మైనస్ 1/1 ప్లస్ 1 స్క్వేర్. ఇక్కడ మీరు 4/3 మైనస్ 1 యొక్క వాల్యూ ఎంత, ఈ వాల్యూ వస్తుంది. అలానే 1 ప్లస్ 16/19 అంటే 25/9 వస్తుంది. అండ్ ఇక్కడ టాన్ ఇన్వర్స్ 4/3 యాస్టీస్గా రాస్తున్నాం. టాన్ ఇన్వర్స్ 1 యొక్క వాల్యూ π/4. ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, 1/3 వస్తుంది. దీని యొక్క వాల్యూ డినామినేటర్ దీని యొక్క వాల్యూ 2 వస్తుంది. దీని ప్రకారం ఇప్పుడు ఇది ఏదైతే π/4 మధ్యలో ఉందో దీనిని అటు ఇటు యాడ్ చేస్తున్నాను. ఎందుకు, మధ్యలో ఉన్న దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పెడితే పాజిటివ్గా మారుతుంది. అప్పుడు π/4 ప్లస్ 3/25
ఎలా 3/25 వచ్చిందంటే ఈ 25 ఇక్కడ డినామినేటర్లో ఉంటుంది, ఈ 3 అనేది పైకి వెళ్తే 3/25 అవుతుంది. అలానే ఈ 2 అనేది ఇక్కడే ఉంటుంది, 3 కూడా ఇక్కడే ఉంటుంది. 2 × 3 అంటే 6. ఈ 5/4 రెండు వైపులా యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, 5/4 + 3/25 లెస్ దెన్ tan 1 4/3 లెస్ దెన్ 5/4 + 1/6 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకేనా, అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తాం మీకు. ఓకేనా, అర్థమైందా? అర్థమైందిగా? ఓకే, అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. ఇట్లాంటి కన్ఫ్యూజింగ్గా ఉండే ప్రాబ్లమ్స్ ఇంకా దీనికంటే ఈజీగా చెప్పలేము మనం. ఓకేనా, అండ్ గైస్ ఎగ్జాంపుల్ 3 చూడండి. ప్రూవ్ దట్ 5/3 - 1/5√3 గ్రేటర్ దెన్ cos ఇన్వర్స్ 3/5 గ్రేటర్ దెన్ 5/3 - 1/8 యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఇక్కడ మధ్యలో ఎలా ఉంది, cos ఇన్వర్స్ x ఫామ్లో ఉంది కాబట్టి f(x) = cos ఇన్వర్స్ x ఇన్ ఇంటర్వెల్ ఆఫ్ a, b. దీనికి cos ఇన్వర్స్ x కి డిఫరెన్షియేషన్ ఫైండ్ చేస్తే ఏమవుతుంది, -1/√1 - x², -1/√1 - x². అదే f'(x) యొక్క వాల్యూ ఎంత, -1/√1 - x². ఇప్పుడు లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ప్రకారం f' వాల్యూ రావాలంటే ఏంటి ఫార్ములా, f'(c) = f(b) - f(a)/b - a. ఇక్కడ ప్రీవియస్గా f'(x) కనుక్కున్నాం, అలానే f'(c) రావాలంటే x బదులు c అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, f'(c) యొక్క వాల్యూ -1/√1 - c². అలానే f(b) అంటే cos ఇన్వర్స్ x బదులు b సబ్స్టిట్యూట్ చేస్తాం, cos ఇన్వర్స్ b - cos ఇన్వర్స్ a/b - a. దీని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే b - a, cos ఇన్వర్స్ b - cos ఇన్వర్స్ a. ఇక్కడ మళ్ళీ b - a, b వాల్యూ ఎక్కువ ఉంది, అంటే b వాల్యూ a వాల్యూ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఆ కండిషన్ ఎట్లా తీసుకోవాలి, a < c b గా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, a² అనేది అప్లై చేయాలి. అండ్ గైస్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో థర్డ్ స్టెప్ ఒకలాగా చేస్తాం, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంది, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అన్నిటికీ మైనస్ని మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అనేది చివరిలో అర్థమైంది మీకు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాము, మైనస్ని మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ని మల్టిప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాము, మళ్ళీ అన్నిటికీ ఏం చేస్తున్నాము, 1 అనేది యాడ్ చేస్తాం. స్టార్టింగ్ ఇక్కడ a c p తీసుకున్నాం, స్క్వేర్ని చేసాం, మైనస్ని మల్టిప్లై చేసాము, తర్వాత 1ని యాడ్ చేసాం, తర్వాత రూట్కి అప్లై చేసాం. ఈ ఉన్న 3 వాల్యూస్కి ఎప్పుడైతే రూట్కి అప్లై చేస్తామో అప్పుడు √1 - a², √1 - c², √1 - b² వస్తుంది. ఎందుకు రూట్ అప్లై చేసాం అనేది ఒకసారి చూడండి, అంటే చివరిలో అర్థమైంది మీకు. రూట్ అప్లై చేసిన తర్వాత బై చేస్తాం. ఎప్పుడైతే బై చేస్తామో అప్పుడు ఈ యొక్క ప్రాబ్లం యొక్క వాల్యూస్ ఇందాక మొత్తం గ్రేటర్ దాన్ ఉంది, ఇప్పుడేముంది లెస్ దాన్గా అవుతుంది. అండ్ తర్వాత ఏంది, ఈ బై చేసిన వాటికి మైనస్ని మల్టిప్లై చేస్తాం. మళ్ళీ ఎప్పుడైతే మైనస్ మల్టిప్లై చేస్తామో మళ్ళీ సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇందాక లెస్ దాన్ ఉంది, మళ్ళీ గ్రేటర్ దాన్కి వచ్చింది. దాని తర్వాత ఏం చేసాము, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే -1/√1 - c² ఒక వాల్యూ ఎంత వచ్చిందంటే స్టార్టింగ్ cos ఇన్వర్స్ b - cos ఇన్వర్స్ a/b - a వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, a బదులు ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, b బదులు ఈ యొక్క వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, అది కూడా ఈక్వేషన్ 2లో. ఇప్పుడు a బదులు ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, -1/√1 - 1/4 గ్రేటర్ దెన్ cos ఇన్వర్స్ 3/2 cos ఇన్వర్స్ 1/2 3/5 - 1/2 గ్రేటర్ దెన్ -1/√1 -
1 మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 9/25. ఓకే ఇక్కడ దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది 3/4 అవుతుంది. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే 16/24 అవుతుంది. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది 1/10 అవుతుంది. అండ్ గైస్ ఇంకోటి ఏంది ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే కాస్ ఇన్వర్స్ 1/2 యొక్క వాల్యూ 5/3. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి √3/4లో √3 అంటే ఏం వాల్యూ లేదు కాబట్టి అట్లానే ఇస్తాం. √4 అంటే ఎంత 2. ఏదైతే 2 డినామినేటర్లో ఉంటుందో దాని పైకి వెళ్తే డినామినేటర్లో -1 × 2 -2. అలానే ఇక్కడ √16 అంటే 4, √25 అంటే 5. ఏదైతే ఇది 5 ఉంటుందో పైకి వెళ్తే -1 × 5 అవుతుంది -5 అవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకి 10 ఉంది. ఈ 10ని పైకి ఈ 10 అనేది పైకి వెళ్తుంది. అప్పుడు ఎట్లా అవుతుంది 10 × cos ఇన్వర్స్ ఆఫ్ 3/5 మైనస్ 5/3 అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ 10ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఇది 10 న్యూమరేటర్లో ఉంది. బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే డినామినేటర్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది -2/√3 × 10 cos ఇన్వర్స్ 3/5 మైనస్ 5/3 మైనస్ 5/4 × 10. దీని ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను ఈ 5/3 మైనస్ 5/3ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఏదైతే మధ్యలో ఉందో అది బోత్ సైడ్స్ వచ్చినప్పుడు ఏమైంది పాజిటివ్గా మారింది. అప్పుడు 5/3 మైనస్ 1/5√3 cos ఇన్వర్స్ 3/5 గ్రేటర్ దెన్ 5/3 మైనస్ 1/8 ఇలా చేంజ్ చేస్తాం. అందుకే ఈ ప్రాబ్లం కొంచెం కష్టంగానే ఉంటాయి కాబట్టి ఈ 2 మోడల్స్ కొంచెం చూసుకోండి ఎందుకంటే ఈ ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు. ఓకేనా. అండ్ స్టార్టింగ్ ప్రాబ్లం చెప్పినట్టు అట్లా ఇస్తే కాచీస్ థీరం స్టార్టింగ్ చెప్పినట్టు స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇట్లా కనుక ఇస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఇందులోనే ఇప్పుడు చెప్పిన ఈ 2 ఎగ్జామ్స్ ఎట్లా అడిగితే ఈ 2 ఎగ్జామ్స్ లాగా అడిగితే కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇట్లాంటి మోడల్స్ మీద ఎక్కువగా అడిగారు కాబట్టి ఈ మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చివర ఇంకా ఒక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకెందుతో స్టాప్ చేసేస్తాను. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఏంటి ఇక్కడ ఏంటంటే మీన్ వాల్యూ థీరమ్స్ని యూజ్ చేసుకొని ప్రూవ్ చేయమన్నారు. ఏం ప్రూవ్ చేయమన్నారు 1 మైనస్ a/b లెస్ దెన్ log b/a లెస్ దెన్ b/a మైనస్ 1 అని ప్రూవ్ చేయమన్నారు. అండ్ హెన్స్ షో దట్ 1/6 లెస్ దెన్ log 6/5 లెస్ దెన్ log 6/5 లెస్ దెన్ 1/5. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ f(x) ఎట్లా కన్సిడర్ చేయాలి f(x) ఎప్పుడైనా x లోనే కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే f(x) log x తీసుకుంటున్నాను. f(x) log x in a/b. f'(x) రావాలంటే దీనికి ఏదైతే f(x) ఉందో దానికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది 1/x అవుతుంది. ఓకే ఇప్పుడు ఏం చేయాలి అది ప్రూవ్ చేయమన్నారు కాబట్టి బై Lagrange's mean value theorem we have f'(c) is equal to f of b minus f of a by b minus a. f'(c) అంటే ప్రీవియస్గా f'(x) ఎంత వచ్చింది 1/x వచ్చింది. f'(c) అంటే 1/c is equal to log b minus log a by b minus a. ఇక్కడ కూడా ఏంటి b వాల్యూ ఎక్కువగా ఉంది a వాల్యూ కంటే కాబట్టి a లెస్ దెన్ c లెస్ దెన్ b గా తీసుకున్నాము. ఇక్కడ ఏంటి స్టార్టింగ్ పై తీసుకున్నాం. పై తీసుకున్నప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంది మధ్యలో ఈ యొక్క వాల్యూ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం మధ్యలో ఉన్న 1/c బదులు log b minus log a by b minus c అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మళ్ళీ ఏంటి ఈ b minus a రెండు వైపులు మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది b minus a by b లెస్ దెన్ log b by a లెస్ దెన్ b minus a by a. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము అండ్ గైస్ ఇక్కడ దానికి తీసుకుంటే b by b అంటే ఎట్లా b by b మైనస్ a by b గా తీసుకుంటే 1 మైనస్ ab అవుతుంది. అలానే b by a మైనస్ a by a గా తీసుకుంటే b by a మైనస్ 1గా అవుతుంది. ఓకే దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా.
అంటే ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమని చెప్పింది. 1 minus a less than b, 1 minus a by b less than log of b by b less than b by a minus 1 అనేది ప్రూవ్ చేయమన్నారు. ఓకే, అది ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు ఏంటిది, ఇది కూడా ప్రూవ్ చేయాలి. ఇది కూడా ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, బి వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అనేది ఆలోచించాలి మనం. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో అది బి వాల్యూగా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, బి అంటే ఇక్కడ ఏంది ఉన్న 6 అంటే 6 5లో హైయెస్ట్ 6 ఉంది కాబట్టి దీన్ని బి వాల్యూగా. అండ్ గైస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, బి బై ఏ ఇక్కడ చూడండి, బి బై ఏ ఇక్కడే ఉన్నాయి వాల్యూస్, ఇక్కడే తెలిసిపోతాయి. అంటే ఇక్కడే తెలిసిపోతాయి బి వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు, ఇక్కడ బి బై ఏ దీని ప్రకారం ఇది కూడా వచ్చేది. అప్పుడు బి వాల్యూ 6, ఏ వాల్యూ ఎంత 5 తీసుకోవాలి. ఏ వాల్యూ బి వాల్యూ ఏ వాల్యూ 5, బి వాల్యూ కనుక 6 అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఈ యొక్క ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇలా ఏ వాల్యూస్ తీసుకోవడానికి కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్లో షో దట్లో మధ్యలో ఇట్లా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఏ వాల్యూ బి వాల్యూ అనేది తీసుకోవచ్చు. అండ్ గైస్ ఒకసారి ప్రీవియస్ దానికి కూడా చూద్దాం అలా ఉందేమో. cos 3 cos inverse 3/5. ఓకే, ఇక్కడ ప్రీవియస్ వాల్యూ కాస్ ఇన్వర్స్ పి అంటే మొత్తం ఇది ఒకదానిలోనే కన్వర్ట్ చేశారు. ఇక్కడ 3/5 ఇంకో దాన్ని ఫార్ములా ఈ వాల్యూ రావటం కోసం ఏ వాల్యూ హాఫ్గా తీసుకున్నాడు. ఓకేనా, అంటే ఒక్కోసారి ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఇస్తే వాడు ఓకే, ఇన్కేస్ ఇవ్వకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏ వాల్యూస్ ఏం తీసుకోవాలి, బి వాల్యూస్ ఏం తీసుకోవాలి అని. అండ్ ఇందులో కూడా ఏంటి, tan ఇన్వర్స్ బి వాల్యూని 4/3 తీసుకున్నాము. ఓకే, బి వాల్యూని ఒకటి తీసుకున్నాం, ఇంకో వాల్యూ రావట్లే ఎట్లా. కాబట్టి ఇలా ఒక్కోసారి ఏంది డైరెక్ట్ ఫార్ములాలో ఇచ్చినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు మనకి, ఏ వాల్యూస్ బి వాల్యూ తీసుకోవటం. ఒక్కోసారి ఇట్లా ఇచ్చినప్పుడు కొంచెం ఏ వాల్యూస్ బి వాల్యూస్ కనుక్కోవటం ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఏదైతే ప్రూవ్ చేయమన్నారో దాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసి ఇది కూడా ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకేనా, అందుకే ఇది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అనే టాపిక్. ఓకేనా, ఇంకా 3 క్లాసెస్ ఉన్నాయి మనకి. ఈ 3 క్లాసెస్లో మొత్తం అన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా, ఈ 3 క్లాసెస్లో 3 టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ ఏమి డౌట్స్ ఉండకపోతే ఇంకా